మన చుట్టూ పరిసరంలో అనేక వృక్షాలు మొక్కలు ఉంటాయి, కానీ వాటి ఉపయోగాలు చాలా వరకు తెలియవు. వాటిలో ఔషధ గుణాలు ఉన్నాయని కూడా చాలా మందికి తెలియకపోవడం, ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల వాటిని ఎలా దాన్ని ఉపయోగించలేకపోతున్నారు. ఇంకా అలాంటి వృక్షాల్లో ఒకటి కానుగ. ఇది పపిలినేషియా కుటుంబం ఫబీసి జాతికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామము పొంగమి పిన్నట. ఇది ఎక్కువగా ఏషియాలోని అతి ఉష్ణ మండల ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. భారతదేశం, చైనా, జపాన్, మలేషియా, ఆస్ట్రేలియా, పెసిఫిక్ ద్వీపము వంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. రోడ్ల పక్కన కూడా కానుగ చెట్టు మనకు ఎక్కువగా కనిపిస్తుంది. కానుగ చెట్టుకి చెందిన పలు భాగాలను ఉపయోగించి ఇది మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. రోడ్ల పక్కన కూడా కానుగ చెట్టు మనకి ఎక్కువగా కనిపిస్తుంది. కానుగ చెట్టుకి చెందిన పలు భాగాలను ఉపయోగించి మనకు కలిగే పలు ఆరోగ్య సమస్యల నుంచి పడవచ్చు. మరి ఎందుకు, ఏం చేయాలో తెలుసుకుందామా? ఉదయం లేచిన వెంటనే ఈ చెట్టుని చూస్తే మంచిదని పెద్దలు భావిస్తారు. ఈ చెట్టు గాలిని పీల్చడం వలన అనేక అనారోగ్య సమస్యలను దరిచేరవు. కానుగ చెట్టు ఆకులతో తయారు చేసిన కషాయం తాగితే గ్యాస్, యాసిడిటీ, కడుపులో నొప్పి, మలబద్ధకం, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటు దగ్గు, జలుబు, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటు దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. కానుగ చెట్టుకు బాదం కాయలాగానే కాయలు కాస్తాయి. వీటి లోపల విత్తనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యపరంగా ఎంతగానో ఉపయోగపడతాయి. గాయాలు అయినప్పుడు కానుగ గింజలను మెత్తగా నూరి తేనె లేదా నెయ్యి లేదా చక్కెర ఏదో ఒక దానిటిని కలిపి తీసుకోవడం వలన రక్తస్రావం తగ్గుతుంది. గాయాలు త్వరగా మానుతాయి. కానుగ గింజల నుంచి తీసే నూనె కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. దేవుడికి దీపాలు పెట్టే నూనె బదులుగా కానుగ నూనెను కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఆ నూనెని కాల్చడం వలన వచ్చే వాసనకు చుట్టూ ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి. గాలి కూడా శుభ్రపడుతుంది. ఈ నూనెను కొద్దిగా వేడి చేసి ఛాతీపై రాస్తే దగ్గు, జలుబు మరి ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. కానుగ చెట్టు పుల్లతో పళ్ళు తోముకున్నట్లయితే నాలుక మీద ఉండే రుచిగ్రాహక గ్రంథులు ఉద్దీపన చెంది రుచి పెరుగుతుంది. వీటితో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ళు సమస్యలు పోయి అవి దృఢంగా మారుతాయి. నోట్లో ఉండే పొక్కులు, పుండ్లు తగ్గుతాయి. ఈ చెట్టు గాలి పీల్చడం ద్వారా మనకు B12 విటమిన్ కూడా అందుతుంది. అలాగే అనేక రకాల శ్వాసకోశ సమస్యలు కూడా నివారిస్తాయి. డయాబెటిక్ వ్యాధి ఉన్నవారు దీని పూలను సేకరించి నీడలో ఆరబెట్టి ప్రతిరోజు గోరువెచ్చటి నీటితో 1 స్పూన్ తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి తగ్గుతుంది. దీని నుండి బయోడీజిల్ కూడా తయారు చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే దీని ఉపయోగాలు అనేకం ఉన్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే మీరు కూడా ఈ చెట్టుని మీ ఇంటి ముందు పెట్టుకుంటారు కదూ. ఓకే ఫ్రెండ్స్, ఈ కానుగ చెట్టు గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇలాంటి మొక్కలు, వృక్షాలు మరెన్నో ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందామా? ఓకే, మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, share and subscribe to our Yadadri YouTube channel.